కాబూలి చెన్నా తీసుకొని 3 గంటల ముందు నానబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే భలే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కాబూలి చెన్నా మసాలా. కాబూలి చెన్నా ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా పోపు వేసుకొని, పోపులో ఉల్లిపాయ, ఆవాలు, శనగపప్పు వేసి కొద్దిగా వేగనిచ్చి ఎండుమిర్చి వేసి కొద్దిసేపు వేగాక కరివేపాకు వేసి అది వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. అది వేగాక ఇలా కాబూలి చెన్నా ఉడికించుకున్నటివి వేసి కొద్దిసేపు కలిపి కొద్దిగా కారము కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత సింపుల్ అండ్ టేస్టీ కాబూలి చెన్నా మసాలా. ఇది పూరి కర్రీ కూడా చేసుకోవచ్చు దీంతో, కానీ ఇలా మసాలా పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా స్నాక్ లాగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్.